హాయ్ గైస్! నిన్న 'బిగ్ బాస్ 9లో' నామినేషన్స్‌లో చూసినట్లయితే వరస్ట్ నామినేషన్‌లు ఏవి అంటే 'సుమన్ శెట్టిది', ఆ తరువాత వరస్ట్ నామినేషన్ 'ఇమాన్యుయల్‌దనమాట. ఇమాన్యుయల్‌ది వరస్ట్ నామినేషన్ ఏదంటే 'బర్నీ' గారిదనమాట. అసలక్కడ నిజంగా పాయింటే లేదు. ఏదో సేఫ్ నామినేషన్‌లు ఇమాన్యుయల్ ఎప్పుడు ఏస్తూ ఉంటాడు. కళ్యాణ్ కూడా ఎక్కువ సేఫ్ నామినేషన్‌లో హౌస్‌లో ఏసేవాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అనమాట. వాళ్ళిద్దరూ వేసినన్ని సేఫ్ నామినేషన్‌లు ఈ సీజన్‌లో ఎవరు ఏయలేదనమాట. సేఫ్ నామినేషన్‌లనమాట అయి. అలాగే ఇమాన్యుయల్ నిన్న బర్నీ గారిని కూడా సేఫ్ నామినేషన్ చేశాడు. ఏంటంటే బర్నీ గారు యాక్టివ్‌గా లేరంట. ఆయన హెల్త్ బాగోకపోయినా అంత అలాగున్నా సరే, అంత ఆడినా సరే, ఇమాన్యుయల్ మాత్రం బర్నీని ఏదన్నా మీరు ఆడట్లేదన్నా, మీ మీ రేంజ్ గేమ్ ప్లే చేయట్లేదన్నా అంటే తను తీసేసుకుంటాడనుకున్నాడు గోల. లాస్ట్ వీకు అలాగే అదే నామినేషను. మళ్ళా ఈ వీకు అదే నామినేషను. నిజంగా వరస్ట్ అనిపించింది. అతను ఆ సేఫ్ గేమ్ నుండి బయటకొస్తే మాత్రం టైటిల్ విన్ అయ్యేంత ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక కామెడీ పండించడం గానీ, గేమ్స్ టాస్క్‌లు ఆడడం గానీ, ఇమాన్యుయల్ తోపు. కానీ ఈ సేఫ్ గేమ్ ఆడి చెడగొట్టుకున్నాడు. ఇంకో సెకండ్ మనం చూసుకున్నట్లయితే 'సుమన్ శెట్టిది'. అది వరస్ట్ నామినేషన్ అనమాట. పవన్ కళ్యాణ్ చేసిన నామినేషను 'సుమన్ శెట్టి'. అతను సేఫ్‌గా మిగతా వాళ్ళలాగా 'రీతు చౌదరి' మీద తోసినా సరే ఎవరో అతన్ని నిందించకపోదురు. పవన్ కళ్యాణ్ అంత బాగా సంచాలకుగా చేసినా సరే, ఇతను ఫస్ట్ పెట్టలేదు. లాస్ట్ పెట్టాడనమాట. ఆ బాక్సుల్ని. సంజనయే ఫస్ట్ పెట్టింది. అది నాగార్జున గారు చూపించారు కూడా. ఇతనే స్టార్టింగ్ నుండి నేనే ఫస్ట్ పెట్టాను, నేనే ఫస్ట్ పెట్టాను అని చెప్పింది ఇతనే. హౌస్ వాళ్ళందరికీ ఎక్కించి, హౌస్ వాళ్ళందరూ కూడా సుమనే ఫస్ట్ పెట్టాడు అనడానికి రీజన్ కూడా సుమన్ శెట్టి. పవన్ కళ్యాణ్ చెయ్యాలి గానీ, ఇక్కడ ఆ నామినేషను సుమన్ శెట్టియే పవన్ కళ్యాణ్‌ని చేసి అతని మీద అపనిందలేత్తా అతని మీద ఫైర్ అయిపోవడం నిజంగా వరస్ట్ అనిపించిందనమాట. ఇతనే తప్పు చేసాడు. దాన్ని అగ్రీ అవ్వకంటే ఏదో నామినేషన్ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నెట్టేసి అతని మీద అరిసేస్తున్నాడనమాట. అది నాకనిపించింది గైస్. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ గైస్.